నమస్తే ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ముందుగా మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మన ముందు ఇప్పుడు ముగ్గురు మంచి మిత్రులు ఉన్నారు. ఇండస్ట్రీలో లెజెండ్స్గా పేరున్న వీళ్ళ ముగ్గురి మధ్య అద్భుతమైన స్నేహం ఉంది. వాళ్ళల్లో ఇద్దరు టాప్ మోస్ట్ డైరెక్టర్స్, బి గోపాల్ గారు, ఏ కోదండరామిరెడ్డి గారు. ఇంకొకళ్ళు టాప్ సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి గారు. అసలు వీళ్ళ మధ్య స్నేహం ఎలా కుదిరింది, సో ఇన్నేళ్ళగా ఎలా బంధం కొనసాగుతుంది, ఇప్పుడు వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ నమస్తే సార్. నమస్తే అండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బ్రహ్మాండంగా ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండాలని, కొత్త ఫ్రెండ్స్ని కలుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు మీ మధ్య ఫ్రెండ్షిప్ అనేది ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకోవాలని ఉంది. అంటే అఫ్కోర్స్ మీ మొదటి సినిమాకి సినిమాటోగ్రాఫరు గోపాల్ రెడ్డి గారే, మీ మొదటి సినిమాకి గోపాల్ రెడ్డి గారే. అంటే జనరల్గా ప్రొఫెషనల్గా మనం వర్క్ చేస్తాము, ఆ తర్వాత నెక్స్ట్ మనం ఎవరి దారిలో వెళ్ళిపోతాం. కానీ మీ బంధం ఇంతగా బలపడటానికి ఏంటి రీజన్? అంటే బి గోపాల్ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేటప్పుడు రాఘవేంద్ర గారి దగ్గర, నేను స్వామి గారి దగ్గర అసిస్టెంట్గా ఉండేవాడిని. అట్లాగా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేటప్పటి నుంచి ఇద్దరం ఫ్రెండ్స్. అట్లాగే కోదండరామిరెడ్డి గారు కూడా మనం భీమోత్సవం గారి దగ్గర అసిస్టెంట్గా ఉండేటప్పుడు నేను స్వామి గారి దగ్గర అసిస్టెంట్. అట్లాగా వీళ్ళిద్దరూ ముగ్గురు అసిస్టెంట్లుగా ఉండేటప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. సూపర్. ఎవరి ప్రొఫెషనల్లో వాళ్ళు బిజీగా ఉంటాము, అయిపోతుంది. కానీ సినిమాలకు పని చేయకపోయినా, అంటే మీ మొదటి సినిమా తర్వాత కోదండరామిరెడ్డి గారితో మళ్ళీ మీరు తక్కువే వర్క్ చేసింది. అఫ్కోర్స్ బి గోపాల్ గారితో చాలా జర్నీ చేశారనుకోండి, అయినా కూడా ఆ ఫ్రెండ్షిప్ అనేది కొనసాగుతూ వచ్చింది కదా, ఎలా? అంటే ఇక్కడికి చెన్నై నుంచి అందరూ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత చెన్నైలో ఉండేటప్పుడు రెగ్యులర్గా ఎక్కువ కలుస్తూ ఉండేవాళ్ళం. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో దూరం అయిపోవటం అలాగ అయిపోయింది. ఎవరి కాళ్ళు ఏంటో పెద్దగా కలవలేకపోవటం అట్లాగా. సో నేను ఇనిషియేటివ్ తీసుకొని అందరినీ ఇట్లాగా కలపాలని మన గెస్ట్ హౌస్ ఉంటుంది కదా, ఆ గెస్ట్ హౌస్లో అందరం కలిసేటట్టుగా నేనే ఇనిషియేటివ్ తీసుకున్నాను అనమాట. ఓకే. అట్లా అప్పుడు కోదండరామిరెడ్డి గారు, గోపాల్ గారు, మోహన్ బాబు వచ్చేవాడు, రాఘవేంద్ర గారు వచ్చేవాళ్ళు, కోటి రామకృష్ణ వచ్చేవాడు. అట్లాగా ఆల్మోస్ట్ అందరం ఎవ్రీ వీక్ కలుస్తూ ఉండేవాళ్ళు అనమాట మన గెస్ట్ హౌస్లో. సో అట్లాగా అప్పటి నుంచి ఇక రెగ్యులర్గా మేము మాది ఒక వండర్ బాయ్స్ అని ఒక 9 మందివి. ఓకే. సో అంటే లేడీస్ అయినా పెట్టుకునేది మేము కూడా. సో ఈ వండర్ బాయ్స్ లో మీ ముగ్గురు కాకుండా ఇంకెవరెవరు ఉన్నారు? మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఒకడు ఉన్నాడు. అది కాకుండా మిగతా ఇండస్ట్రియలిస్ట్ పీపులే. ఓకే. బట్ ఇంకొక ఆయన బుచ్చిరెడ్డి గారని, ఆయన కూడా ఒక 4 సినిమాల్లో ప్రొడ్యూస్ చేశారు. ఆయన ఫిలిం ఇండస్ట్రీ నుంచి మేము 4గురుమే, మిగతా 5గురు అదే కోటి ఒకడు, 5గురు, మిగతా 4గురు బయట. ఇప్పుడు జనరల్గా ఫ్రెండ్స్ మధ్య ఏదో ఒక చిన్న చిన్న తగాదాలు అనేవి వస్తుంటాయి కదా, మీ మధ్య ఎప్పుడన్నా ఆ పొరపచ్చాలు ఎప్పుడన్నా వచ్చినాయా? రాలా, ఇంతవరకు ఎప్పుడు లేదు. ఇప్పుడు లేదు, ఇంకా రావు కూడా. ఇంకా అమరదీపానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని రాఘవేంద్ర గారి దగ్గర, ఆయనేమో స్వామి గారి దగ్గర. అప్పటి నుంచి బాగా ఫ్రెండ్స్. నా ఫస్ట్ సినిమా నుంచి, నాకు ఫస్ట్ సినిమాకి కెమెరామెన్ ఆయనే, కోదండరామిరెడ్డి గారి ఫస్ట్ సినిమాకి ఆయన కెమెరా. నా సినిమాకి కూడా సెకండ్ ఫిల్మ్కి కూడా తమిళ సినిమా చేసాం. గోపాలరావు గారు అమ్మాయి తమిళ్లో చేసాం, అది సెకండ్ పిక్చర్. లక్కీ కెమెరామెన్ సార్. ఇండస్ట్రీలో నాకు తెలిసి చూడండి, మొదటి సినిమా అంటే జంజాల గారి దగ్గర నుంచి ఎంత టాప్ మోస్ట్ ఇప్పుడు డైరెక్టర్లు అయిన వాళ్ళందరికీ ఆయనే ఫస్ట్ కెమెరామెన్. మంచి హస్తం, గోల్డెన్ హ్యాండ్, మంచి హస్తవాసి. కానీ అంతమంది మీ సినిమాటోగ్రఫీ ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యారు కదా, కానీ బంధం అనేది మాత్రం అతి తక్కువ మందితోనే కొనసాగింది. ఏంటి సార్? అది కరెక్ట్. ఎందుకు అంటే దానికి ఆన్సర్ లేదండి. అంటే మీ భావాలు ఒక్కటేనా? ఎలా? మా గోపాల్ రెడ్డి గారికి ఫ్రెండ్స్ అంటే బాగా ఇష్టం. ఫ్రెండ్స్ ఎప్పుడు ఆయన ఫ్రెండ్స్ కావాలి, షూటింగ్ అయిపోయిన తర్వాత కానీ ఎప్పుడైనా సరే మేమందరినీ కలపాలని బాగా
డిస్కషన్లు పెట్టి చేసి కిట్టి స్టార్ట్ చేసింది ఆయనే. ఉమ్. ఫస్ట్ కిట్టి ఆయనే. మేమందరం ఊటీలో చాలా షూటింగ్లు చేసాం, తర్వాత ఫారిన్ షూటింగ్లు అట్లా వెళ్ళటం మొదలుపెట్టాం. చానాళ్ళ తర్వాత నా ఫస్ట్ కిట్టి మన మెమరబుల్ ప్లేస్ ఊటీ, అక్కడే పెడతానని అక్కడికి తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ అక్కడ కిట్టి పెట్టి ఓకే. తర్వాత ఫస్ట్ డే వెళ్ళాము, కొంచెం రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ డే లాస్ట్ డే మమ్మల్ని అందరినీ తీసుకొని ఆయనే మేము ఏ లొకేషన్ షూటింగ్ చేసాం, ఎక్కడెక్కడ చేసాం అన్నీ తీసుకెళ్ళి అందరం కలిసి వెళ్ళి ఆ రోజు మాత్రం అసలు మర్చిపోలేము. ద ఓల్డ్ మెమరీస్. ఎన్ని సినిమాలు చేసి ఉంటామండి అక్కడ. అవునవును. ఏముంది, రేపు ఊటీలో షూటింగ్ అంటే అప్పటికప్పుడు అనుకోవటం, బ్లూ మౌంటైన్ ట్రైన్లో బయలుదేరటం, బ్యూటిఫుల్ ట్రైన్, కోయంబత్తూరులో దిగటం, ఇడ్లీ సాంబార్ తినటం, కారు ఎక్కి కూర్చుంటే 1 గంటకి అంతా వెళ్ళిపోయేవాళ్ళం. 2 o'clock నుంచి షూటింగ్ అట్లా ఉండేది. చాలా గ్యాప్ వచ్చింది ఊటీ వెళ్ళటం, షూటింగ్ సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఓకే. సో మళ్ళా ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది ఈ కిట్టి గ్రూప్ అనేది? ఇది 3rd year అండి. 2 years అయిపోయింది. ఓకే. 3rd year కూడా ఇంకొక 1 monthతో 3rd year కూడా అయిపోతుంది. సో నెక్స్ట్ మంత్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు? ప్రతిదీ నాదొక్కటే బయట ప్లాన్ చేస్తా, మిగతా అవన్నీ ఇక్కడే డిఫరెంట్ ఎవరి ఇష్టం వచ్చిన ఇది వాళ్ళు అది పెట్టుకోవచ్చు అన్నట్టుగానే ముందు మేము అనుకున్నాము. అంటే ఓన్లీ ఇండియాలోనేనా, అవుట్ ఆఫ్ కంట్రీ కూడా వెళ్తారా? నెక్స్ట్ అది కూడా ప్లాన్ చేస్తున్నాం. అవునా? నెక్స్ట్ కిట్టీయే కాకుండా మమ్మల్ని అందరినీ కూడా కిట్టీకి సంబంధించిందే మమ్మల్ని అందరినీ కూడా ప్లేసెస్ కూడా సంవత్సరానికి 2 ప్లేసులకి అబ్రాడ్ తీసుకెళ్తుంటాడు. ఓకే. అబ్రాడ్లో కూడా ఏ ప్లేస్లు ఏంటని కూడా ఆయనే సెలెక్ట్ చేసి అట్లా మమ్మల్ని అందరినీ కమాండ్ చేసి, గోపాల్ రెడ్డి గారు రింగ్ మాస్టర్. రింగ్ మాస్టర్ మా చైర్మన్. ఆయన ఫ్రెండ్స్ అంటే మహాప్రాణం, పిచ్చి ఫ్రెండ్స్ కావాలి బాగా. జనరల్గా మీరు ఒక గ్రూప్గా ఏర్పడ్డప్పుడు ఎలాంటి సంభాషణలు మీ మధ్య చోటు చేసుకుంటాయి? జనరల్గా ఇండస్ట్రీ గురించేనా, లేదంటే బయట ప్రపంచానికి సంబంధించిన విషయాలా, ఏదన్నా స్పోర్ట్స్కి సంబంధించినయా? అన్నీ మాట్లాడుకుంటాం. ఫస్ట్ ఫిలిం ఇండస్ట్రీకి న్యూ టెక్నాలజీస్ ఏమి వస్తున్నాయి, ఏంటి, కొత్త డైరెక్టర్లు ఎలాగలా చేస్తున్నారు, ఈ అసలు ఈ ఫ్యూచర్లో అనేది వస్తే ఏమేమి కొత్త మార్పులు వస్తాయి ఏంటిని ఇట్లాగా కొంత డిస్కషన్. దాని తర్వాత ఇప్పుడు కోటి ఉంటాడు, మ్యూజిక్ మీద కొంత డిస్కషను. ఓల్డెన్ డేస్లో ఒరిజినల్ ఇన్స్ట్రుమెంట్స్తో చేస్తే ఇవి క్వాలిటీ ఎలాగుంటుంది, ఇప్పుడు సింథసైజర్ వీటితో ఎలాగుంటుంది, ఇట్లాగే కొన్ని ఆ డిస్కషన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుంది ఈ మాట్లాడుకుంటా బాగా నవ్వులు అందరం. మోస్ట్లీ నాకు ఇష్టమైనది ఏంటంటే ట్రావెల్, డిఫరెంట్ కంట్రీస్, వాళ్ళ కల్చర్స్, వాటి గురించి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఒకసారి చేరినప్పుడు సరదాగా ముందు తీసుకుంటాం, అయిపోద్ది. 2-3 పెగ్గుల తర్వాత మనం ఆ స్టేజ్ దాటిపోతాం. అప్పుడు ఎలాంటి స్టేజ్ ఎప్పుడు దాటమండి. అంటే డ్యాన్సులు అంటే దాటం అంటే మరీ టూ మచ్ కాదు, సరదాగా పాటలు పాడుకోవటం కానీ డ్యాన్సులు చేయటం కానీ అన్నీ ఉంటాయి. అవి ఉంటాయి కానీ కోదండరామరెడ్డి మంచి సింగరు, బ్రహ్మాండమైన సింగరు కోదండయ్య. కాదు సార్, మాకు ఇంతవరకు మీ సింగింగ్ టాలెంట్ అనేది తెలియదు. చాలా బాగా పాడతాడు. సో ఇప్పుడు మేమైతే ఒక పాట వినాలి. నిజం లేదు, ఒక పాట మీ ద్వారా వినాల్సిందే. ఏదైనా మీ ఇష్టం. ఇళయరాజా గారి దగ్గర కూడా పాడారు. అంటే ఊరికే మామూలుగా ఇళయరాజా జస్ట్ మీరు ఎక్కువ సినిమాలు చేశాను కదా, ఆయన తమిళ్ ఇది తెలుగు కూడా తెలుసు ఆయనకి. ఓకే. ఆయన ట్యూన్ ఇస్తారు. ట్యూన్ ఇచ్చిన తర్వాత మామూలుగా మనం పాట రాయించుకుని రికార్డింగ్ రోజు పొద్దున్నే ఆయన దగ్గరికి వెళ్తే ఏమండి ఏమి రాశారు అని అడుగుతారు. అడిగినప్పుడు మనం ఇప్పుడు సపోజు మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి ఇది అన్నట్టుగా ఏదో రాస్తారు కదా, లేకపోతే ఇందువదన కొందరదన మందగమన మధురవచన అని అట్లా ఏదో రాస్తారు. రాసిన తర్వాత ఇది మామూలుగా చెప్పామనుకోండి, ఏం కిక్ ఉంటుంది, ఆయనకి ఏం అర్థం అవుతుంది పెద్దగా. ఆయన ఇచ్చిన ట్యూన్లో కొంచెం పాడితే బాగుంటుందేమో అని మామూలుగా ఆయన ట్యూన్ ఇస్తారు కదా. ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన జగన సొగసులనవే తొలి వలపే తెలిపే చిలిపి సిగ్గేలని తొలి చెగురు తొడిగే వగల మొగ్గేలని ఐ లవ్ యూ హారిక
నీ ప్రేమకే జోహారిక అని ఇట్లా పాడేవాడిని. పర్వాలేదండి, మీరు కూడా హార్మోనియం పెట్టి కొనుక్కోవచ్చు అన్నాడు ఆయన. ఇళయరాజా గారు. ఇళయరాజా గారు. కానీ మరి మీతో ఎప్పుడు పాట పాడించలేదా? మరి ఆయన మీరు మంచి సింగర్ అని తెలుసు కదా. అసలు ఏ సింగర్ సార్, మామూలుగా ఏదో సో మీ సినిమాల్లో పాటలు ఇంత హిట్ అవడానికి కారణం మీకు ఆ సింగింగ్ నాలెడ్జ్ ఉంటుంది. కొంచెం ఆ సెన్స్, మ్యూజిక్ సెన్స్ ఏదైతే బాగుంటుంది ఏదైతే బాగోదు అనేది కొంచెం తెలుసని నేను అనుకుంటాను. అందుకనే మంచి ట్యూన్స్ సెలెక్ట్ చేసుకున్నానేమో అని ఒక అభిప్రాయం నాకు. కొంచెం కాదు, బాగానే మ్యూజిక్. మా గురువు గారు రెడ్డి గారు మ్యూజిక్ సెన్స్ బ్రహ్మాండం వీళ్ళకి. అవును, రాఘవేంద్ర గారికి అల్టిమేట్ కదా. అదే అదే అవును. రెడ్డి గారు ఈవెన్ మీ సినిమాల్లో కూడా బాగుంటాయి పాటలు. అంటే మీకు మ్యూజిక్ నాలెడ్జ్ ఉందో లేదో నాకు తెలియదు కానీ బట్ మీ జడ్జిమెంట్, ఇప్పుడు మీ జడ్జిమెంట్ ఏదైనా కానివ్వండి, సబ్జెక్ట్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇంకోటి కానీ మన జడ్జిమెంటే, డైరెక్టర్ జడ్జిమెంట్ అనేది కరెక్ట్గా ఉంటే ఎప్పుడు సక్సెస్ అవుతుందండి. ఆ జడ్జిమెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ సినిమాకి గోపాల్ రెడ్డి గారు కెమెరామ్యాన్, ఆ తర్వాత తమిళ సినిమా చేశారు. ఆ తర్వాత మీరు వేరే కెమెరామ్యాన్తో వెళ్ళారు కదా. అంటే ముఠా మేస్త్రి. ఆ తర్వాత కొంచెం చిన్న గ్యాప్ వచ్చింది. గ్యాప్ వస్తే తను జంజాల్ గారు అప్పుడే డైరెక్షన్ మొదలు పెట్టడం, ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత నాకు నెమ్మదిగా క్రాంతి కుమార్ గారి సినిమా ఛాన్స్ వచ్చింది. అప్పుడు తను బిజీ అయిపోయాడు జంజాల్ గారి సినిమాలతోటి. సో నేను వెంకట్ గారని ఆ కెమెరామ్యాన్ గారిని పెట్టుకుని ఆయనతో న్యాయం కావాలి సినిమా చేశాను. వెంకట్ గారు అంటే విన్సెంట్ గారి దగ్గర అసిస్టెంట్ అనమాట ఆయన. సో ఆయనతోనే కంటిన్యూ చేశాను ఒక 7-8 సినిమాలు 10 సినిమాల దాకా. సో అట్లా గ్యాప్ వచ్చింది తప్ప. చానాల తర్వాత మళ్ళీ చిరంజీవి గారి సినిమా ముఠా మేస్త్రి మధ్యలో ఇది చేశాం కానీ నిప్పురవ్వ అది కొంచెమే కొంచెం ఓకే. అది సరే గోపాల్ గారు, మీరు దాదాపు హిందీ సినిమా వరకు గోపాల్ రెడ్డి గారితోనే సాగారు. ఆ తర్వాత ఆయన గురువు గారితో కంటిన్యూ చేశారు. సో మీకు గురువు గారు విఎస్ఆర్ స్వామి గారు అంటే మీరు ఆయన దేవుడిలాగా కదా. సో మీరు ఇలా మీ గురువు గారితో వెళ్తున్నానన్నది ఆయనకి ఇన్ఫార్మ్ చేసినప్పుడు మీరు ఏమన్నారు సార్? ఎవరు? నేనా? ఐఎమ్ సో హ్యాపీ. నేను కాకుండా నా గురువు గారు అంటే ఇంక అంతకంటే ఏముంది. మేమిద్దరం అంటే ఒక శిష్యులాగా కాదండి, ఒక బిడ్డలాగా చూసుకుంటే, ఓన్ బ్రదర్ లాగానే చూసుకుని. ఈయనంటే ఎంత ప్రాణం అంటే అమిత ప్రాణంగా చూసుకునేవాడు గోపాల్ రెడ్డి అంటే. ఆల్మోస్ట్ ఓన్ బ్రదరే ఆయన. నన్ను ఇంటి దగ్గర నన్ను ఎక్కించుకొని కారులో ఆయన క్యారియర్లోనే భోంచేసి మళ్ళీ నన్ను ఇంట్లో దించేసి, అంటే ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు ఓన్ బ్రదర్ లాగానే. అంటే ఆల్మోస్ట్ చాలామంది అందరూ బ్రదర్ అనుకునేవాళ్ళు. ఓకే. నా ఫస్ట్ సినిమా నుంచి రెడ్డి గారు వరుసగా తెలుగు సినిమాలు 2 హిందీ సినిమాలు అన్నీ. బొబ్బిల్ రాజాకి కూడా ఆయనే కెమెరామెన్. నేను డేట్లో అవి చెప్పుకున్నా. నాయుడు గారు ఒకరోజు పిలిచి, గోపాల్ నాకు ఇంట్లో లేడీస్ కొంచెం నాకు ప్రెషర్ ఉంది, రవికి పెట్టాలంటే, లేదు సార్ మేమిద్దరం కలిసి పని చేసుకుంటున్నాము, నాకు కొంచెం బాగా ధైర్యంగా ఉంటుంది, గోపాల్ రెడ్డి గారు డేట్లు కూడా చెప్పానంటే, కాదులే గోపాల్ రెడ్డి నేను పిలిచి మాట్లాడతాను, ఈసారి తప్పదు అని చెప్పి ఆయనే మహానుభావుడు గోపాల్ రెడ్డి గారిని నన్ను పిలిచి మాట్లాడి, వెళ్ళి సార్ భలేవాళ్ళు తప్పకుండా, లేకపోతే మేమిద్దరం కలిసి చేయాల్సి ఉంది. అప్పుడు రవి అయిన తర్వాత వేరే సినిమాలతో బిజీ అయిపోయారు. అప్పుడు మళ్ళీ స్వామి గారితో, ఓకే ఓకే, మధ్యలో కేఎస్ ప్రకాష్ గారు. సో మీరు దూరమైనా కూడా మీ సినిమాలకు సంబంధించి ఒకరికొకరు షేర్ చేసుకుంటుంటారుగా? బాగా మాట్లాడుకుంటాం. మెడ్రాసు మహిమ ఏంటో కానండి, అక్కడ ఉండేటప్పుడు బ్రహ్మాండం అండి. అసలు మాకు ఎంత బాగా కలిసి ఉండేవాళ్ళం, ఎంత బాగా కలుసుకునేవాళ్ళం, అప్పుడప్పుడు కలుసుకుని చాలా సరదాగా ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత గ్యాప్ వచ్చింది తను అన్నట్టు, తర్వాత తనే మళ్ళీ కలిపాడు మమ్మల్ని అందరినీ. సో అట్లా కొనసాగుతుంది, ఇది కొనసాగుతుంది కూడా. ఇండస్ట్రీలో కూడా మేము ముగ్గురం
మాక్సిమం కలిసి వెళ్తాం ఫంక్షన్ ఏదైనా Yeah, సరే. అదే నేను ఒక్కళ్ళు మిస్ అయినా కానీ ఇండస్ట్రీ ఎక్కువ మంది బయట వాళ్ళు కూడా అదేంటి గోపాల్ రెడ్డి గారు ఎట్లా మీద ఏంటి అని నేను మిస్ అయింది రెడ్డి గారి మీద అట్లా. మొన్న రామోజీ ఫిల్మ్ స్ట్రీకి వెళ్ళాం, అవును. ముగ్గురం కార్లో దిగాము. మురళీమోహన్ గారు ఏంటి ఇక్కడ కూడా ముగ్గురే కలిసి వచ్చారా? సినిమాలు హిట్ అయినప్పుడు దానిలో ఉన్న మంచి చెడు గురించి కూడా మీ మధ్య డిస్కషన్ జరుగుతుంది. విశ్లేషణ ఉంటుందండి డెఫినెట్గా దాని గురించి డిస్కషను. ఎందుకు ఈ సినిమా హిట్ అయింది, ఏంటి దీంట్లో ఉన్న మంచి అంశాలు, ఇది ఎందుకు ఫ్లాప్ అయింది, దీంట్లో ఏం బ్యాడ్ చేశారు, ఇట్లాంటివి కూడా ఊరికే మాట్లాడుకుంటుంటాం మాలో మేము బయటకు ఎప్పుడు చెప్పము, ఓకే, బయటికి తెలియను. ఎందుకంటే అన్ని ఒక తెలుగు అనే కాదు, మలయాళం సినిమా కానీ, తెలుగు సినిమా కానీ, హిందీ సినిమా కానీ, ఇంగ్లీష్ సినిమా కానీ చూసినప్పుడు ముగ్గురం డిస్కస్ చేసుకుంటాం. అంటే ఈ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది అని మీ మధ్య ఎక్కువగా చోటు చేసుకున్న సినిమా ఏంటి? ఎక్కువ తనే చూస్తాయండి, ఇంగ్లీష్ ఫిలిమ్స్ కానీ మలయాళం కానీ అన్నీ మాకు చెప్తుంటాడు, ఈ సినిమా చూడు ఇది చాలా బాగుంది, ఈ సినిమా చూడు చాలా బాగుంది అని తనే మాకు సజెస్ట్ చేస్తుంటాడు. సో తను చెప్పినవన్నీ చూస్తుంటాం మేము. సో అలా మీ ముగ్గురికి బాగా నచ్చిన సినిమా లేటెస్ట్ అంటే ఏది? తెలుగు అంటారా? ఏదైనా, ఏ లాంగ్వేజ్ బారియర్ లేదు కదా ఇప్పుడు అసలు. అవును, నాకు అంటే సీతారామము ఒకటి చాలా బాగా నచ్చింది. అట్లాగా కోర్టు సినిమా ఒకటి బాగా, కోర్టు సినిమా ఒకటి చాలా బాగా అందరూ బాగా మంచి ఎమోషన్ అండి. మా సెకండ్ హాఫ్లో రాను బాగా తీసుకొచ్చారు. కోర్టు లక్కీ భాస్కర్ ఉంది. లక్కీ భాస్కర్ వెరీ గుడ్ స్క్రీన్ ప్లే అండి. అసలు ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకుండా చాలా బాగా. డైరెక్టర్ వెంకట్ బాగా నాకు ఆల్మోస్ట్ చిన్నప్పుడు 1 year బేబీ నుంచి తెలుసు. నాన్నగారు వెంకట్ బాగా తెలుసు. సుబ్బారావు, అట్లూరు సుబ్బారావు అబ్బాయి. అదర్ లాంగ్వేజ్ అండి? మలయాళం సినిమాలు చూస్తూ ఉంటాము, మాకు తమిళ్ ఎక్కువ బాగా తెలుసు కాబట్టి. వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు హీరోలు కదా తమిళ్లో హీరోలు కాదు కానీ పెద్ద ఆయన ఏదో క్యారెక్టర్లు, రెండో వాడు ఏదో హీరో ఏదో. కానీ డిమాండ్ ఉన్న ఆర్టిస్టులు కదండి ఇప్పుడు. పర్వాలేదు. పెద్ద అబ్బాయి సునీల్ రజనీకాంత్ గారి సినిమాలు, ఇప్పుడు సూర్య సినిమా. అవును, ఇప్పుడు వచ్చే కూలీలో ఉన్నారా మీ అబ్బాయి? కూలీలో లేడు, ఇంకా ఇప్పుడు సూర్య సినిమా ఏదో ముందు జైలర్ 1లో ఉన్నాడు కదా. జైలర్ 1లో తర్వాత ఇంకా ఒక 2 తెలుగు సినిమాలు ఏవో చేశాడు, ఇంకా రిలీజ్ కాలేదు. తర్వాత ఇప్పుడు సూర్య సినిమాలో ఇక్కడ జరుగుతుంది షూటింగ్, అందులో క్యారెక్టర్ చేస్తున్నాడు. మీ అబ్బాయిది నేను ఒక సినిమా చూశాను సార్ ఈ మధ్య, పెరుసా ఏదో. పెరుసు అంటే అఫ్ కోర్స్, కానీ చూసినప్పుడు మనకి అది అంత ఇదే అని కాదు. ఆ డైరెక్టరు ఒక పాయింట్ పెట్టుకొని 2 hours పైన సస్టైన్ చాలా గ్రేట్ నిజంగా. కాదు అసలు నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ మీద అలాంటి సినిమా అలాంటి పాయింట్ రాలేదు. కానీ నిజంగా అది పాయింట్ చెప్పినప్పుడు మనకి ఫీల్ అవుతాం, అరే ఇది కంప్లీట్ అడల్ట్ కదా అనుకుంటా. అవును, దాన్ని చాలా బాగా జాగ్రత్తగా డీల్ చేశాడు డైరెక్టర్. బాగా డీల్ చేశాడు. అది మరి తెలుగులో ఎవరు రీమేక్ చేస్తాను? రీమేక్ అనుకున్నారు, ముందు డబ్ చేద్దామని కూడా అనుకున్నారు. వాళ్ళు ఏంటంటే ముందు సినిమాకి ముందే నెట్ఫ్లిక్స్ వాళ్ళకి అమ్మేయటం, వాళ్ళు టైం దగ్గర పడిపోవటం, దీంతో ఇక డబ్బింగ్ చేయడానికి. తెలుగులో డైరెక్ట్ గా చేసి ఉంటే తండ్రి క్యారెక్టర్ కోదండి నిజంగా. కానీ మంచి ఆర్టిస్టే కదా సార్. అవును, ఈయన ఒక సినిమాలో యాక్ట్ చేశారు, శ్రీరంగనీతుల్లో. ఒకటే కాదు 2-3 సినిమాలే చేశాడు. నాకు తెలిసి శ్రీరంగనీతుల్లో చిరంజీవి గారితో ఒక సినిమా, ఒక సాంగ్ లేదు, ఒక చిన్న బిట్, చిన్న శ్రీరంగనీతుల్లో కూడా ఎవరు గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ నగేష్ గారు. నగేష్ చేయటం మామూలు విషయం కాదు. మెడ్రాస్ నుంచి ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చాం నగేష్తో క్యారెక్టర్ చేయడానికి. అటు చేయలేకపోతున్నాడు నగేష్. టైమింగ్, ఆయన కామెడీ టైమింగ్ సూపర్, మామూలు టైమింగ్ కాదండి అసలు. నగేష్ ఏమో ఎన్ని రిహార్సల్స్ నేను చేసి చూపించినా చేయలేకపోతున్నాడు. సరే అని ఇక పక్కన కెమెరామెన్ వాళ్ళు నువ్వే చేసే నాకు. సరే, నాగేశ్వరరావు కూడా తెలియదు, ఆయన సొంత సినిమా. ఓకే, మీ ఇద్దరం పక్క పక్కన కూర్చుని ఫస్ట్ కాపీ చూస్తుంటే బాగా చేశారు. సార్ ఇప్పుడు ఇద్దరు బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ ఉన్నారు. మీరు ఫస్ట్ టైం మీరు మెగాఫోన్ పట్టుకోబోయే ముందు
వీళ్ళిద్దరికి చెప్పారా ఏమన్నారు ముందే చెప్పారండి. ముందు వీళ్ళకి చెప్పకుండా ఏది చేయండి నేను. ఓకే. ఫస్ట్ నాగార్జునతో చెప్పా, ఎందుకంటే తను ఎప్పుడైనా చేస్తే నాతో చేయి గోపాల్ అనేవాడు. ఓకే. సో అందుకని ఫస్ట్ నాగార్జునకి అమలకి చెప్పాను అనమాట, ఇట్లాగా అది నాకు నచ్చింది, ఇలాగ ఆఫర్ వచ్చింది, ఫస్ట్ మీతోనూ కేఎల్ నారాయణ గారితో చెప్పాను, ఆయన మీకు నచ్చితే చేయమన్నారు, అందుకని సెకండ్ మీకు చెప్తున్నాను అంటే నువ్వు ప్రొసీడ్ బాగుంటే చేసేది గోపాల్ అన్నారు. తర్వాత మన భలే సినిమా అది. సాంగ్స్ అండి, ఒక సాంగ్ సూపర్ హిట్. తర్వాత ఈ మధ్య కాలంలో అనంతపూర్లో ఒక చెట్టుకి ఒక బోర్డు ఏలాడి సెంటర్లో, అందుట్లో ఉన్న ఒక మంచి, అది ఈనాడులో వచ్చిందండి. ఓకే. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది అనే కొటేషను. రైతులు పొలాలకు వెళ్ళే ముందు ఊరు బయట ఒక పెద్ద చప్టాను చెట్టు ఉంటుంది కదా, అక్కడ బ్లాక్ బోర్డ్లో రాసి చేశారని. అట్లా చాలా ఆ సినిమా రిలీజ్ అయిన చాలా తర్వాత అట్లా పెట్టారంటే. ఓకే సార్, మీరు ఇద్దరు చూసింటారు కదా సినిమా? చూసామండి. సో అంటే సినిమా జయాపజయాలు పక్కన పెట్టండి, సో ఒక డైరెక్టర్గా గోపాల్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బ్రహ్మాండంగా చేశాడు. బ్రహ్మాండంగా గ్రేట్ టెక్నీషియన్. ఒరిజినల్ కూడా చూశాను నేను, ఒరిజినల్ కంటే కూడా బాగా చేశాడు, డెఫినెట్గా బాగా చేశాడు. బాగా మీరు అన్నట్టు చేయాలనేది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి దాంట్లో. అది రిలీజ్ కావచ్చు, యాక్టర్లు వాళ్ళు ఇలా అన్ని బట్ అది ఒక కల్ట్ క్లాసిక్ లాగా, క్లాసిక్ హార్ట్ టచింగ్ మూవీ. అవును అవును. రీసెంట్గా రిలీజ్ కూడా చేశారు. తర్వాత టీవీలో చాలాసార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్లే చేశారు. వీళ్ళిద్దరు డైరెక్టర్లో మీకు వాళ్ళ సినిమాల్లో బాగా నచ్చినాయి, ఇద్దరిలో బ్యాడ్గా ఫీల్ అయింది. ఈ ఇద్దరు ఫ్లేవరు రాఘవేంద్రరావు గారి నుంచి వచ్చిన ఫ్లేవర్ కనపడుతుంది ఇద్దరు సినిమాల్లో. అంటే ఇద్దరు ఆయన దగ్గర చేసేసాడు కదా, ఎక్కువ చేశాడు. డెఫినెట్గా ఆయన ఫ్లేవర్ కనిపిస్తుంది ఇద్దరిలో. కోదండరామరెడ్డిలో ఏంటంటే ఇటు కామెడీ, ఇప్పుడు మన కమల్ హాసన్తో మొత్తం ఎంటర్టైన్మెంట్గా కామెడీ చేయగలడు, యాక్షన్ సినిమాలు చేయగలడు, అంటే పాటలు అవి, ఇది 2-3 కోణాలు ఉన్నాయి నానాడులో. సో సినిమానే సెంటిమెంట్ సినిమా కదా. సంధ్య A to Z అన్ని ప్రతిదీ నచ్చాలి తనకి, లేకపోతే అసలు నో కాంప్రమైజ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే అందులో అన్నీ ఉండాలి, సెంటిమెంట్ ఉండాలి, కామెడీ ఉండాలి, పాటలు ఉండాలి, అసలు ఏది ఉండాలి. అసలు అది లేకపోతే మాత్రం ఇంకా రైటర్లు కానీ వాళ్ళని పిండుతాడు. అసలు ఫస్ట్ సెట్కి వెళ్ళే లోపే వాళ్ళ పని అయిపోద్ది యాక్చువల్గా. నిజంగానే అండి, బి గోపాల్ను ఒప్పించడం చాలా కష్టం అని అంటుంటారు జనరల్గా, అది ఎంతవరకు నిజం? అంటే బాగా నష్టపెడుతుంటా, సబ్జెక్ట్ బాగుంటే ధైర్యంగా సెట్కి వెళ్ళిపోతా, ఆ సబ్జెక్ట్ బాగాలేకపోతే భయంగా ఉంటుంది నాకు, ఈ సినిమా ఆగిపోవాలి, ఈ సినిమా మొదలకూడదు అని కోరుకుంటా ఉంటా. ఓకే. అది నచ్చి స్క్రిప్ట్ డైలాగుల దగ్గర కూడా అంతే, అవన్నీ బాగుంటే సరే, లేకపోతే ఇక సెట్కి వెళ్ళలేను. రెడ్డి గారు చెప్పండి, గోపాల్ గారి సినిమాల్లో మీకు నచ్చినవి ఏంటి? నాకు నచ్చింది ఇంద్ర. ఎక్స్ట్రాడినరీ అండి ఇంద్ర మాత్రం. బాలయ్యతో సమరసింహారెడ్డి ఒకటి, ఆ యాక్షన్ ఇది కానివ్వండి, ట్రైన్ సీక్వెన్స్ ఎక్స్ట్రాడినరీ, చాలా 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 బాగా తీసింది. అసలు ఆ ట్విస్ట్ కూడా, తను మామూలుడు కాదు అనే ట్విస్ట్ కూడా సెకండ్ హాఫ్లో చెప్పడం అనేది కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది జనానికి. అసలు అక్కడి నుంచే కదా మొత్తం ఫ్యాక్షనిజం మొత్తం స్టార్ట్ అయింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఒక ఊపు వచ్చింది ఫ్యాక్షనిజానికి. బిగినింగ్ ఫిలిమ్స్ కూడా బాగా చేశాడు. బిగినింగ్ ఫిలిమ్స్ బాగా చేయకపోతే ఇవన్నీ చేయలేమండి. అసలు బిగినింగ్ సక్సెస్ ఉండాలి ఎప్పుడు.
ఉంటేనే ఎవరైనా పిలుస్తారు, లేకపోతే పిలవరు, ఇంటికి పంపించేస్తారు. ప్రతిధ్వనితోనే తను స్టాంప్ వేసాడు. మేమిద్దరం, రెడ్డి గారు నేను. నాకు ఫస్ట్ సంజయ్ కానివ్వండి, అబై యావరేజ్ బాగా ఆడింది, బాగా తీసాడు, ఈడో కొత్త డైరెక్టర్ అని. తర్వాత నాకు అదృష్టం ఏంటంటే న్యాయం కావాలి సినిమా పట్టడం, సెకండ్ ఫిలిం, క్రాంతి కుమార్ గారు దానికి ప్రొడ్యూసర్ అవటం, అది సూపర్ డూపర్ హిట్. ఇక అక్కడి నుంచి ఖైదీ, ఖైదీ, ఇక అభిలాష ఛాలెంజ్, ఏదో రకరకాల చిరంజీవి గారితో ఇక అన్నీ non-stop hits కదా. బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ మోర్ దాన్ 23 ఫిలిమ్స్ అనుకుంటా చిరంజీవి గారితో. చిరంజీవి తోటి. సో రెడ్డి గారి సినిమాల్లో ది బెస్ట్ అంటే ఏంటి? అంటే ఎన్నో ఉన్నాయి, ఆయన నెంబర్ ఆఫ్ హిట్స్ ఉన్నాయి. ఖైదీ అది అంతే. 3 బ్లాక్ బస్టర్ అంటే ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్లు అన్నీ చాలా వచ్చినాయి. 3 ఇండస్ట్రీ హిట్స్ అనేది ఇచ్చిన ఫస్ట్ మీరేనేమో. సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, నరసింహారెడ్డి, ఇంద్ర. ఆ తర్వాత రీసెంట్గా మళ్ళా రాజమౌళి, అలా వరుసన ఆయన కూడా 3 ఇండస్ట్రీ హిట్స్ వచ్చినాయి. రాజమౌళి కూడా అన్ని హిట్లే కదా. అన్ని హిట్లే, ఇండస్ట్రీ హిట్స్. అవును. బాహుబలి, మగధీర, బాహుబలి ఎక్స్ట్రా, మగధీర, బాహుబలి, బాహుబలి త్రిబుల్ ఆర్. త్రిబుల్ ఆర్ కూడా అంటే ఇండస్ట్రీ హిట్స్ అంటే బాహుబలి, బాహుబలి 2 ఇది. అవును. సార్ నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. కలెక్టర్ గారి అబ్బాయికి మీరు డైరెక్టరు, రెడ్డి గారు కెమెరామెన్, రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్. ఆయన కంటిన్యూటీ బుక్ ఏదో మిస్ అయిందని మీరు బాగా ఆయన్ని అరిశాడని ఆయనే చెప్పాడు. యాక్చువల్గా అది మీకేమన్నా గుర్తుందా? లేదు, నేను క్లాప్ కొట్టేటప్పుడు తిట్టేవాడిని, సరిగ్గా కొట్టలేదు. మాదేముందంటే ఇక్కడే వెంకటేష్ బాబు ఉండేవాడు కదా, ఆ ఇంట్లో షూటింగ్. అక్కడ ఏదో లేట్ అవుతుంటే రామ్ గోపాల్ వర్మ అని ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు. 2 అబ్బాయిలను కొంచెం చిరాకు పడితే ఏంటంటే ఇది కొత్త వాళ్ళు ఇల్లు అంటే లేసారు అన్నాడు. ఆ నెక్స్ట్ డే చూస్తే ఇంకొక 1 అవర్ తర్వాత చూస్తే ఇంకొక అబ్బాయి లేడు, మానేసి వెళ్ళిపోయాడు. అంత తిట్టింది కూడా లేదు. రాము మాత్రం అట్లా కాదు, సిన్సియర్గా అలాగే కంటిన్యూ చేసి తను బాగా. కానీ వెరీ టాలెంటెడ్ మ్యాన్, జీనియస్, ఒక సెన్సేషన్. వీళ్ళిద్దరూ ఈయన బాగా ప్యాంపర్ చేసేవాడు రాముని. కలెక్టర్ గారు అబ్బాయి ఇప్పుడు క్లాప్ కొట్టినప్పుడు ఏదైనా కానీ అరిచినా బాగా ఈ కొత్త టెక్నీషియన్లు భలే చూసుకుంటాడు ఈయన గోపాల్ రెడ్డి గారు. వీళ్ళు కొత్త వాళ్ళు అప్రెంటిస్లు అట్లా కాదు, బాగా దగ్గర తీస్తాడు ప్యాంపర్. అట్లాగే రాముని బాగా చూసుకునేవాడు. శివ వీళ్ళిద్దరు ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు కదా, గోపాల్ రెడ్డి గారును రాము. మామూలు ఇది కాదు. అందుట్లో స్టడీ క్యామ్ అనేది అప్పటి వరకు నాకు నేను అంతకుముందు సినిమాలు చేసి నాకు తెలీదు. ఓకే, అట్లా చాలామందికి తెలియదు. ఆ స్టడీ క్యామ్తో వండర్స్ చేశారు. అట్లాగే ఒక సౌండ్కి ఒక వాల్యూ తెచ్చింది కూడా వీళ్ళిద్దరు, రాము, గోపాల్ రెడ్డి గారు, శివ సినిమాతో. డిజిటల్కిను మామూలుగా ముందు ఫిలింకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఫిలిం అంటే జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి ఒక టేకు 2 టేకులు మ్యాక్సిమం 3 టేకుల వరకు జాగ్రత్తగా తీస్తాం. ఏదో ఒక టేక్ ఓకే చేసుకునేటట్టు గట్టిగా ప్లాన్ చేసి చేస్తాం. డిజిటల్ వచ్చిన తర్వాత అసలు ఆ టేక్స్కి హద్దే లేకుండా పోతుంది. ప్రొడక్షన్ కాస్ట్ పెరగటానికి ఏమన్నా ఛాన్స్ ఉందా? ఆల్ డిపెండ్స్ అండి. ఇప్పుడు ఒక సీన్ని డిఫరెంట్ యాంగిల్స్లో చేసి తర్వాత ఫైనల్ ఎడిటింగ్లో అట్లాగా దెర్ ఇస్ సో మెనీ ఆప్షన్స్. అంటే నెంబర్ ఆఫ్ షార్ట్స్, నెంబర్ ఆఫ్ యాంగిల్స్లో షూట్ చేసుకొచ్చి ఎడిటర్ మొహాన్ వేసి దాన్ని మొహాన్ వేస్తున్నారు అనేది కూడా ఎడిటర్స్ వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సరే, అంటే ఆల్ ఇప్పుడు కంఫర్ట్స్ ఉన్నాయి కాబట్టి చేస్తున్నారు. ఇప్పుడు కంఫర్ట్ లేకపోతే ఇప్పుడు మాకు అప్పుడే ఉండే కాదు. అవును, రోజుకి 4-5 సీన్లు చేసేవాళ్ళం మేము. మానిటర్ కూడా ఉండేది కదా బిగినింగ్. అవును, అసలు లేదు కదా. 100 మంది ఆర్టిస్టులు ఉన్నా సరే కెమెరా ముందు నించుని అట్లా 100 మందిని గమనించేవాళ్ళం. ప్లస్ కెమెరా ట్రాలీ అంటే అది కరెక్ట్గా బయలుదేరిందా లేదా అని. రాజమౌళి గారు ఉన్నారు, ఆ డిజిటల్ దీన్ని ఎలాగ వాడుకోవాలో ఆయనకి తెలిసినంత ఇది నాకు తెలిసి ఎవరికి లేదు. ఈజ్ వెరీ వెరీ నాలెడ్జబుల్ దాంట్లో. సార్ అదే సార్, ఇప్పుడు అది
ఎలా అంటే ఇప్పుడు రాజమౌళి గారి బాహుబలి సిరీస్ కానీ కేజీఎఫ్ సిరీస్ కానీ ప్రశాంత్ నీల్ది ఇవి వచ్చిన తర్వాత ప్రతి డైరెక్టరు సినిమాని 2 భాగాలకు తీసుకెళ్ళటం, దానివల్ల ఏంటంటే సాగదీయటం, సబ్జెక్టులో ఒక సినిమాగా చేయాల్సిన సబ్జెక్ట్ని 2 సబ్జెక్టులుగా సాగదీయటం, అది సినిమాలు ఏమో డిసప్పాయింట్ చేయటం, ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి కదా. సో వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సాగదీస్తున్నారంటే ఇప్పుడు బాహుబలి చేశారండి, పార్ట్ 1 పార్ట్ 2 సూపర్ హిట్లు కదా. అదే దాన్ని రైట్గా పర్ఫెక్ట్గా దాన్ని ఇప్పుడు ఇంగ్లీష్ ఫిలిమ్స్ ఉన్నాయి చాలా. ఇప్పుడు గాడ్ ఫాదరు 4 పార్ట్లు చేశారు, ఆల్ పార్ట్స్ సూపర్ హిట్. అట్లాగే ఇప్పుడు అవతార్ చేస్తున్నారు, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ వెయిటింగ్, 5 పార్ట్స్. అది అంటే వాళ్ళు అనుకున్న కథ స్క్రీన్ అంటే ఒకటి సార్, అప్పుడు ఫస్ట్ పార్ట్ చూసి వచ్చామనుకోండి సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది, సెకండ్ పార్ట్ చూసి వచ్చామనుకో అది ఒక సినిమాగా ఫీల్ అవుతాం. వేరే ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తుంటే అది ఎండింగ్ ఆల్ ఆఫ్ సడన్ ఎండ్ చేసేస్తున్నారు, సెకండ్ పార్ట్లో చూడాలంటున్నారు. ఇప్పుడు ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతున్నాడు. అలా ఎక్కువ శాతం దాదాపు 90% ఫెయిల్ అవుతున్నారు. అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అయిపోతుంది. ఇప్పుడు అటు రాజమౌళిని చూసి ప్రశాంత్ నీల్ని చూసి మిగతా వాళ్ళు కూడా అలా వాళ్ళ బాటలో వెళ్ళాలని, ఈవెన్ ప్రొడ్యూసర్లు కూడా 2 భాగాలు తీస్తే ఎక్కువ అమౌంట్ వస్తుంది అనే ఒక భ్రమంలో ఉంటున్నారు తప్ప దానివల్ల మనం పట్టుకోల్పోతున్నాం అనేది వాళ్ళకి రావట్లేదు. అది మీ కథలు తీసుకుంటే 2 పార్ట్లుగా చేయొచ్చు, స్పాన్ ఉన్న కథలు ఎన్నో ఉన్నాయి, కానీ మీరు దాన్ని కరెక్ట్గా ఆ 2.5 గంటలకి కుదించి ఆ సినిమాగా రిలీజ్ చేసి ఎన్నో సూపర్ హిట్లు కొట్టారు మీ ఇద్దరు. మాకు నరసింహనాయుడు సేమ్ ఇట్లాగే ప్రాబ్లం వచ్చింది, లెంగ్త్ ప్రాబ్లం వచ్చింది. మేము మెల్లమెల్లగా ఇంటర్వెల్ మాకు కావాల్సిన టైంకి ఎడిట్ చేస్తే బాగుంటుందా, ఫస్ట్ హాఫ్ ఎక్కువ ఉంటుంది, సెకండ్ హాఫ్ తక్కువ ఉంటుంది. మేము ఫైనల్గా గోపాలకృష్ణ గారు వీళ్ళు కన్విన్స్ చేసి ఇంటర్వెల్ మార్చుకుంటా, ముందు ఒక చోట ట్రైను దిగితే ట్రైన్లో హీరో దిగ్గానే అందరు కత్తులు పడేసి వెళ్ళిపోతారు, అది ఒరిజినల్ ఇంటర్వ్యూ. ఓకే, ఇంటర్వెల్ అది కాకుండా మళ్ళీ మోహన్ రాజుని సింహాచలం గుడి బయట అక్కడ అది అనుకుంటే అది లెంగ్త్ ప్రాబ్లం సాల్వ్ అవట్లా. ఫైనల్గా ఇంకొంచెం మార్చి అట్లా చేసి ఎడిట్ చేసాం, కానీ మళ్ళీ సెకండ్ పార్ట్ అట్ట పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి అసలు మీ నుంచి మేము సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అనుకోవట్లేదండి. రెడ్డి గారు, మహేష్ బాబు, ముందు నుంచి ఆయన ఎంత చెప్పరు, మీరు అడుగుతుంటారా రాజమౌళి గారి సినిమా అప్డేట్స్ గురించి ఏమైనా అడుగుతుంటారా? ఎందుకంటే ఎంత బ్రహ్మాండమైన చెప్పు, తను చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తాను. నేను అదే చెప్పా, అందుకని ఇద్దరు కూడా అడగరు నన్ను. ఎప్పుడు ఏం జరిగింది, మహేష్ ఎలా చేస్తున్నాడు, ఏం క్యారెక్టరు, తన గెటప్ ఏంటి, కథ సూచాయిగా ఏంటి అని కానీ ఎప్పుడు ఏమి అడగరు. ఎందుకంటే ఒక సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. మీరంటే ఆయన మనసు అడగరండి, కానీ మాకు తప్పదు కదా, మేము జర్నలిస్టులు ఆయన అడగాలి. చెప్పకూడదు, ఎంతవరకు చెప్పకూడదు అంతవరకు చెప్పకూడదు. అది ఏం సార్ అసలు ఆయన ఎంత మంచి బ్రహ్మాండమైన టెక్నీషియన్ డైరెక్టరు. అట్లాగే కేఎల్ నారాయణ గారు, గోపాల్ రెడ్డి గారు బిగినింగ్ నుంచి కూడా మంచి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ వాళ్ళిద్దరు. అవును, హలో బ్రదర్ సినిమా కానీ అన్ని హిట్లు, జగపతి బాబుతో దొంగ ఆట, అన్ని సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్లు. ఏంటి సార్ అంత సక్సెస్ఫుల్గా సినిమాలు చేస్తూ ఇప్పుడు ఈ రాజమౌళి మహేష్ సినిమాకు ముందు అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? గ్యాప్ మెయిన్ ఏంటంటే అండి, మా ఇద్దరికి టోటల్గా నచ్చితేనే చేయాలనే దీంతో ఎక్కడో మాకు నచ్చింది డైరెక్టర్కి నచ్చకపోవటం, ఆ డైరెక్టర్ గారు తీసుకొచ్చిన ఇది మాకు ఎందుకో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నచ్చకపోవటం, అట్లాగా దానివల్ల గ్యాప్ వచ్చింది తప్పితే మధ్యలోనేమో నా పని నాకుంది యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా. కేఎల్ నారాయణ గారికి ఆయన కన్స్ట్రక్షను, ఇంకా ఆయనకు బోల్డెన్ బిజినెస్లు కదా, అట్లాగా ఖాళీగా ఇద్దరం ఉండము. స్క్రిప్ట్ కరెక్ట్గా ఇద్దరికి నచ్చితేనే చేయాలన్న దీంతోనే అంత గ్యాప్ వచ్చింది, వేరేం లేదు. కానీ ఇప్పుడు అందరి కళ్ళు మాత్రం మీ ప్రాజెక్ట్ మీద ఉన్నాయి. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ అని,
2,000 కోట్ల టార్గెట్ అని, టాలీవుడ్లో ఫస్ట్ 2,000 కోట్ల టార్గెట్ సినిమా అవుతుందని, ఇలా స్పెక్యులేషన్స్ చాలా వస్తున్నాయి. కనీసం బడ్జెట్ అన్నా చెప్పండి. అసలు దాని ఏది గురించి leak అసలు చేయకూడదండి అక్కడ వాళ్ళు. నో కమెంట్. ఓకే సరే, ఇప్పటివరకు ఎంత అయింది, ఎప్పుడు వస్తుందన్నా చెప్పండి. అది కూడా అది చెప్పకూడదు. కూడా నో కమెంట్. సరే బట్ ఓకే. వెరీ సాటిస్ఫాక్టరీగా జరుగుతుంది. అంటే ఇంకా అంత నభూతో నభవిష్యత్తు లాగా జరుగుతుంది. జరుగుతుంది ఆల్రెడీ 3 షెడ్యూల్ అయిపోయినాయి కదా. జరుగుతుంది. నెక్స్ట్ షెడ్యూల్ టాంజానియానా? నెక్స్ట్ షెడ్యూల్ నైరోబి, టాంజానియా. ఎన్ని రోజులు సార్ అక్కడ? దాదాపు ఒక 15 రోజులు. 15 రోజులు. సో ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్. గుడ్. సో మీ సినిమా ఇక వరల్డ్లో ఉన్న దాదాపు నాకు తెలిసి మోర్ దాన్ 15 లాంగ్వేజ్లో వస్తుందన్నారు. అది హాలీవుడ్లో కూడా రిలీజ్ చేస్తారు నాకు తెలిసి. ఓకే. యా, స్పాన్ ఉన్న నేను అంటే నా ఊహే స్పాన్ ఉన్న సినిమా కదా. అదే యా. ఓకే, మళ్ళా మీ ఫ్రెండ్షిప్ దగ్గరికి వద్దాం సార్. నాకు మీ మధ్య ఎప్పుడన్నా చిన్న తగాదాలు ఎప్పుడు రాలేదు అని జనరల్ ఏ ఫ్రెండ్స్కైనా అపార్థాలు అపోహలు అనేవి వస్తాయి కదా, ఎప్పుడు రాలేదా అస్సలు? ఎప్పుడు రాలేదు. రాలేదండి, రాలేదు. ఎప్పుడు నవ్వుకుంటా ఉంటాం, ఎప్పుడు సరదాగా మాట్లాడుకుంటుంటాం తప్ప. మేము అవుట్డోర్ వెళ్తే అందరం కూర్చుంటాం కదా, కూర్చుని బాగా ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఆయనేమో కెలుగుతుంటాడు, ఈయనేమో ఎంటర్టైన్మెంట్. ఏమంటారు జనరల్గా? ఇదే టాపిక్ ఏదో ఒకటి ఆయన మెల్లగా రైజ్ చేస్తా ఉంటాడు. పాలిటిక్స్ ఎప్పుడన్నా వస్తాయి మీ మధ్య? డిస్కషన్ తక్కువ, చాలా తక్కువ. నవ్వుకోవటమే బాగా. మెయిన్గా ఏదైనా కాంట్రవర్సీ దీనికి వెళ్తున్నప్పుడు ఇది ఆపేసి ఏమైనా మంచి ఏమైనా మనం నేర్చుకోవాల్సినవి ఉంటాయి, అవి చెప్పుకోవచ్చు కదా, ఎందుకు అని ఆపటం. ఇంకా మళ్ళీ ఫ్యామిలీస్ మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? అందరం మంచి ఫ్రెండ్స్. బాగా మన గోపాల్ వాళ్ళ మిసెస్ కానీ, కోదండరావు రెడ్డి మిసెస్ కానీ, నా వైఫ్ కానీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అంటే జనరల్గా మగవాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ బాగుంటుంది. ఆడవాళ్ళు ఒక చోట చేరినప్పుడు ఏదో ఒక విషయంలో ఏదో ఒక ఇది చిన్న ఇది వస్తుంటాయి కదా. లక్కీగా ఏమి లేవు. ఇలాగే మీ ఫ్యామిలీస్ కూడా బాగా కలిసిపోయారు. గుడ్. నిజంగా లక్కీ అది. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ ముగ్గురు మధ్య బాండింగ్ అనేది ఇలాగే జీవితాంతం ఇలాగే ఉండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. జీవితాంతం ఇలాగే ఉంటాము డెఫినెట్గా. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మామూలుగా మీరు కూడా వినే ఉంటారు. కరెక్టే. మామూలుగా ఒక స్నేహితుడితో పరిచయం చేసుకోవాలంటే 10 రకాలుగా ఆలోచించాలి. ఒకసారి పరిచయం చేసుకున్న తర్వాత, ఒక్కసారి స్నేహం చేసిన తర్వాత అతనిలో ఎన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నా సరిదిద్దడానికి ట్రై చేయాలి, లేదంటే భరించాలి. కానీ ఫ్రెండ్షిప్ మాత్రం వదులుకోకూడదు. ఇది చాలా అద్భుతమైన. అట్లాగే మిర్రర్ అనేది ఎప్పుడు నిజం చెప్తుంది. మనం ఎలా ఉన్నామో అది కరెక్ట్గా చెప్పుద్ది కదా. సో అట్లా ఎప్పుడు మేము నిజాలే చెప్పుకుంటుంటాము. అట్లాగే షాడో అనేది ఎప్పుడు మన ఎండల నుంచి ఉంటే షాడో పడుతుంది. ఆ షాడో ఏంటంటే ఒకవేళ మేములో ఎవరన్నా తప్పులు చేసినా మాలో మేము తప్పులు చేస్తున్నామని చెప్పి ఆ షాడో చెబుతూ ఉంటుంది. ఇట్లా తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు, టీచర్లు మనకి విద్యాభ్యాసం చెప్తారు, ఎవరో మాకు ఫుడ్ పెట్టింది ఈ సినిమా. జనరల్గా ఇంట్లో కూడా చెప్పుకోలేని ఎన్నో విషయాలు మనం ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం కదా. మాకు ఫుడ్ పెట్టింది సినిమా. ఒక ఫ్రెండ్షిప్ కలిపింది భగవంతుడు అని ఒక పెద్ద ఆయన ఎవరో చెప్తున్నాను నేను. నిజంగా ఒక భగవంతుడు కలిపాడు, అది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నిజంగా సార్, మిమ్మల్ని చూస్తుంటే మాకు అసూయ కూడా వస్తుంది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. గుడ్ సార్. సో మీ ముగ్గురికి చాలా చాలా థ్యాంక్స్. ఫ్రెండ్షిప్ డే రోజున వచ్చి ఫ్రెండ్షిప్ వాల్యూ అనేది ఇప్పటి తరానికి మీ ద్వారా తెలియజేయడానికి నాకు అవకాశం దొరికినందుకు ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ.
సో మా ఏబిఎన్ తరపున మీ ముగ్గురికి కృతజ్ఞతలు. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ముగ్గురు మంచి మిత్రులు, వాళ్ళ బాండింగు అలా ఈ వీళ్ళని చూసి మనం కూడా చాలా నేర్చుకోవాలి. ఈ తరం కూడా వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫ్రెండ్షిప్ వాల్యూని గుర్తెరిగి ఫ్రెండ్స్తో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.